అక్కనవుతా. నేను బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా. వాడు మామూలుగా పొలిటికల్ విషయాలు, ఎడ్యుకేషన్ విషయాలు, ఉద్యోగ సమస్యలు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఈ దారుణాలు ఇవన్నీ ఎప్పుడు సెర్చ్ చేస్తాడు. మామూలుగా ఎప్పుడన్నా ఏదన్నా అంటే ఎక్కడికన్నా పోతే వాడికి ఖాళీగా ఉన్నప్పుడు ఈ డిస్కషన్లు అన్నీ చెప్పేటోడు. నేను మామూలుగా సొసైటీ గురించి వాటి గురించి సోషల్ మీడియాలో పెడుతుంటే, నాకు పోస్టులు పెడుతుంటే వాడు నాకు సబ్జెక్ట్ కలెక్ట్ చేసి ఇచ్చేటోడు. ఈ సబ్జెక్ట్ ఇంకో ఇట్లా ఇగో తమ్మే ఈ సబ్జెక్ట్ మాట్లాడక ఇంకో వాడు 2-3 రోజుల కింద ఇగో ఒక సమస్య మీద మాట్లాడాలంటే ఇంకో ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా, ఆయన ఎవరో ఇగో ఇట్లెవరో అప్పుడు ఈయన ఉన్నాడు కదా తమ్మి, ఎవరో గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఆయన సూసైడ్ చేసుకున్నాడు కదా. ఇగో ఇట్లా ఉన్నాయక్క సమస్యలు, నువ్వు వీటి మీద మాట్లాడక, అది నీ నెక్స్ట్ ఇష్యూ మాట్లాడక, అది చెయ్యక్క, తెలంగాణ ఉద్యోగుల గురించి మాట్లాడక, ఇవి చెప్పేటోడు. వాడు ఇంకొకటి, వాడు పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్స్ మీద జరుగుతున్న హింస అంటే ఏమంటారు వేధింపుల గురించి ఒక వీడియో చేయక్క అన్నాడు. చేస్తారా? వాడు ఏంటంటే నాకు సబ్జెక్టు చెప్పేటోడు, రాసిచ్చేటోడు. ఒక్కొక్కసారి కొన్ని ఇప్పుడు ఈ వీడియో తమ్మి తీసిన రోజు వేధింపులే తమ్మి. ఇంకో ఈ వీడియో నేను తీసిన రోజు వాడే ఈ వీడియో తీసిండు. ఈ వీడియో తీసి వాడు అన్ని మాట్లాడే విధానం, ఇది బాగాలేదాక, గీ ఎడిటింగ్ ఇవన్నీ చెప్పేటోడు. వాడు ఎంతసేపటికి తమ్మి వానికి ఏ చెడలవాట్లు లేవు, చాయ్ కూడా తాగాడు. వాడు మంచి ఎడ్యుకేషన్ పర్సన్, వాడికి చదవాలి, జాబ్ కొట్టుకోవాలి. ఇది వాడికి 2 మార్కులతోటి గ్రూప్ 2 పోయింది, 2 మార్కులతోటి గ్రూప్ 2 పోయింది. మంచి నాలెడ్జ్ మొన్న 8 తారీఖో 7 తారీఖో బుక్కులు తీసుకొచ్చుకోండు కోటివై. ఆ రోజు కూడా అక్క నీకేమన్నా బుక్కులు తేవాలి నాని ఫోన్ చేసిండు. ఇప్పుడు నాకు ఓపిక లేదురా నువ్వు అని చెప్పినుంటే వాడేదో రాజ్యాంగం గురించి ఒక బుక్ తెచ్చిచ్చిండు, మనస్తత్వ నిపుణుల దాని గురించి ఒక బుక్ తెచ్చిచ్చిండు. ఈ పాయింట్లు చదవక్క అని ఇచ్చిండు. ఏ కష్టానికైనా తట్టుకునే మనిషి తమ్మి వాడు. ఇందులో రైటర్ ఆయన పేరు, ఇందులో ఎంతమంది పనిచేస్తారో నాకు తెలియదు. రైటర్ పేరు అయితే పదే చెప్పేది. రైటర్ పేరు అయితే పదే రైటర్ టార్చర్ పెడుతుండక్క అని చెప్పాడు. పేరు తెలియదు, నాకు పేరు తెలియదు. ఒకసారి అయితే ఆంధ్రోడ్ అని చెప్పిండు. ఆంధ్ర తెలంగాణ భేదం ఆంధ్రోడ్ అక్క అని చెప్పిండు. ఇంకా ఉన్నాడు రా ఆంధ్రోడు. మన రోజు కన్వర్జేషన్ ఎట్లుంటది తమ్మి, ఇంకా ఉన్నాడు రా, మన ఇంట్లో మాట్లాడుకున్నాడు, నా తమ్ముడు లెక్క తమ్మి. నిజంగా ఇంకా ఉన్నాడు రా ఆంధ్రోడు, పోలేదా అన్న. పోలేదక్క, కొంతమంది ఇన్నే ఉన్నారు, వాళ్ళకున్న తెలివిలు మనకు లేవక్క అన్నాడు. ఇది కూడా అన్నాడు తమ్మి. ఆయనదే నడుస్తుంది అక్క ఇక్కడ రాజకీయం అన్నాడు. సిఐ ఆ రైటర్ ఎట్లా చెప్తే అట్లా వింటాడు. ఇది పచ్చి నిజం తమ్మి, ఇది పచ్చి నిజం. వాని డ్యూటీ పాస్పోర్ట్ లాక్కున్నారు. అరే పాస్పోర్ట్ నువ్వు వానికి ఎందుకు ఇచ్చినవరా అంటే, డ్యూటీలో ఒక పాస్పోర్ట్ ఇస్తారక్కమ్మ. మాకేం తెలుసు చెప్పు, ఈ డ్యూటీలో మనకు తెలియదు కదా, ఈ పాస్పోర్ట్లు ఇవి తెలియదు కదా. వాడు లాక్కున్నారక్క, నేను డ్యూటీకి వచ్చినా నాకు అటెండెన్స్ వేస్తారేరక్క అన్నాడు. ఆ కంప్యూటర్ డ్యూటీ పాడుగాను, ఆ డ్యూటీ మార్చి వీనికి ఇంకొకరినిచ్చి వీడిని ఇస్తే వెళ్ళిపోతాం. కనీసం పనిష్మెంట్ ఇచ్చినా వెళ్ళిపోతాం. వాడు డ్యూటీకి వచ్చిండు, వీళ్ళు అటెండెన్స్ వేయలేదు వానికి. అయ్యో దానికి నాకు చెప్పిండు తమ్మి వాడు, నేను డ్యూటీకి పోతున్నా నాకు అటెండెన్స్ వేస్తలేరక్క అని చెప్పిండు. ఏదో జరిగింది తమ్మి, సీసీ కెమెరాలు పోలీసులు అయిపోతుందా? వాని మెంటాలిటీ నాకు తెలుసు తమ్మి. వాడు ఎట్లా అంటాడు ఏందనేది. సూసైడ్ చేసుకోడు. వీళ్ళు ఏమన్నా నాకు తెలిసిన కాడికి వీళ్ళు ఆలయాలతోటి మాట్లాడి ఏదో కాంప్రమైజ్ చేపియొచ్చు, కానీ ఇది ధర్మం కాదు. ఈ కాంప్రమైజ్ ఇది ధర్మం కాదు. రేపు పొద్దుగాల వాని చావుకు ఒక అర్థం ఉండాలంటే వాడి లాంటి సొసైటీ మీద గ్రిప్ ఉన్న ఒక మనిషికి నాలెడ్జ్ ఉండాలి. వాడి లాంటి వాడి సొసైటీకి ఏదో చెయ్యాలని వాడి తపనున్న వ్యక్తి. ఇంకే కానిస్టేబుల్ కూడా ఇట్లా చావకుండా వాని చావుకు కరెక్ట్ దర్యాప్తు చేసి ఆ ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే ఇంకా ఎవరికైనా భయం ఉంటుంది. నేను కోరేది ఏంటంటే కానిస్టేబుల్ కూడా మనుషులే, వాళ్ళని చూడలేదు తమ్మి. కానిస్టేబుల్ మనుషులాగా ఈ డిపార్ట్మెంట్లో చూడలేదు. వాడిని 1,00,000 సార్లు చెప్పేది కానిస్టేబుల్లకు మాకు విలువయ్యారక్క అని. వాళ్ళు కూడా మనుషులని రికగ్నైజ్ పొందాలి అంటే సాయిగాని సావుకు తీయండి, కరెక్ట్ డీటెయిల్స్ తీయండి. తీస్తే తెలుస్తుంది తమ్మి, వాడు సచ్చటోడు కాడు తమ్మి. ఇది హత్యనే.
ఆత్మ ఇది హత్య, ముమ్మాటికి హత్య ఇది.